వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సుప్రీంకోర్టు ఆగ్రహంపై వివరాలు ఏంటి? వీధి కుక్కలకు సంబంధించిన వ్యవహారంలో స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి ఆగస్టు 22న సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలి అని చెప్పిన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాల అమలులో వీధి కుక్కలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సామాన్య ప్రజలపైన ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేయడం పట్ల ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ వ్యాజ్యానికి సంబంధించి విచారణ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు అనేక మార్గదర్శకాలు జారీ చేస్తూ అత్యవసరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలుగా దీన్ని భావించాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో అన్ని రాష్ట్రాలు ఎంత మేరకు పనిచేస్తున్నాయి అనే విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు తమకు సుప్రీంకోర్టు నివేదించాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 22 తర్వాత కేవలం 4-5 రాష్ట్రాలు మాత్రమే స్పందించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడము, కౌంటర్ దాఖలు చేసి తమ రాష్ట్రంలో చేపట్టినటువంటి చర్యలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ సుప్రీంకోర్టుకు అందించారు. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేవలం 4-5 రాష్ట్రాలు, కేంద్రం సహా మిగతా ఎవరు స్పందించకపోవడము, కేవలం 4-5 రాష్ట్రాలు మాత్రమే స్పందించి కౌంటర్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా సుప్రీంకోర్టు ఉన్నటువంటి ప్రాంతమైన ఎంసీడీ, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ వ్యవహారాలన్నీ ప్రతిరోజు వీధి కుక్కలు చిన్నపిల్లల పైన, సామాన్య ప్రజానికం పైన దాడులు చేస్తున్నటువంటి విషయము, అవి తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితులన్నీ మీడియాలో వస్తున్నట్లుగా న్యాయవాదులు చెప్పడంతో తాము కూడా పత్రికలు చదువుతున్నామని, పత్రికల్లో అనేక వార్తలు తాము కూడా చూస్తున్నామని, తాము సామాన్య మానవులమే, వీటి బాధ ఎట్లా ఉంటుందో తమకు తెలుసు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు చీమకుట్టినట్లయినా లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడానికి వచ్చినటువంటి అడ్డంకులు ఏంటో తమకు అర్థం కావటం లేదని చెప్పి తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని, వచ్చే సోమవారం, అంటే కేవలం వారం రోజుల పాటు సమయం ఇస్తున్నాము, వచ్చే సోమవారం నాడు తదుపరి విచారణ చేపడతాము. అప్పుడు ఏ రాష్ట్రాలైతే కౌంటర్ దాఖలు చేయలేదో, ఏ రాష్ట్రాలైతే వివరణ ఇవ్వడానికి సిద్ధంగా లేవో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులంతా తమ ముందు స్వయంగా హాజరు కావాలని, స్వయంగా హాజరై వివరణ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యల పట్ల కూడా వివరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అదే సందర్భంలో ప్రధాన కార్యదర్శులు రాకపోయినా, లేదు వచ్చి ఇచ్చినటువంటి వివరణ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి తలనొప్పులు ఏంటి లేదా ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాల పట్ల సంతృప్తి చెందకపోయినా తదుపరి భారీ జరిమానా విధించడంతో పాటుగా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని, కంటెంప్ట్ ఎట్లా తీసుకోవాలి అనేది తమకు కూడా తెలుసు అని చెప్పి జస్టిస్ విక్రమ్నాథ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వచ్చే సోమవారం నాటికి అన్ని రాష్ట్రాలు తమ కౌంటర్లు దాఖలు చేయాల్సిందేనని, ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు కౌంటర్ దాఖలు చేయనటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ సహా మిగిలినటువంటి ప్రాంతాలు, అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు ఎట్టి పరిస్థితుల్లో తమ ముందు హాజరు కావాల్సిందేనని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా సుప్రీంకోర్టు హెచ్చరిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.